10 ఏళ్లలో చేసినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలను ఆగం చేసిర్రు. కాబట్టే ఇవాళ మిమ్మల్ని అధికారంలో నుంచి దింపేసిన తర్వాత ఇవాళ మళ్ళీ మేము అధికారంలోకి రావడం అనేది సహజంగానే రాజకీయ పార్టీకి ఆశ ఉంటది ఖచ్చితంగా. వాజ్పేయి గారి తర్వాత 2 దఫాలు కేంద్రంలో కాంగ్రెస్ లేదా? వాజ్పేయి గారి తర్వాత కేంద్రంలో 2 దఫాలు కాంగ్రెస్ ఉన్నదా లేదా? ఎవరికైనా శాశ్వత అధికారము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. వీళ్ళు అది కాకుండా వినండి, టీఎస్పీఎస్సీ సంక్రాంతిచ్చిరు మొత్తం కూడా అసలుకి చెప్పాలి అంటే ఏం మాట్లాడకండి మీరు. దేశాన్ని సంక్రాంతిస్తా ఉన్నారు, దేశాన్ని సంక్రాంతిస్తా ఉన్నారు మీరు. బండి సంజయ్ 10th క్లాస్ పేపర్ లీక్ చేపించండు, మాట్లాడే అర్హత ఉన్నదా మీకు? హైందవి గారు, బండి సంజయ్ గారు 10th క్లాస్ పేపర్ లీక్ చేపించి జైలు పోలేడా? 10th క్లాస్ పేపర్ ను కిటికీలోంచి లాగి ఫోటో తీసి మీరా మాట్లాడతారు? ఆ దాని వెనుక ఉన్నది మీరు. టీఎస్పీఎస్సీ వెనుక ఉన్నది బీజేపీ. బీఆర్ఎస్ ను బద్నాం చేయడం. శేఖర్ గారు నాకు ఒక మాట, నాకు ఛాన్స్ ఇవ్వాలండి. యాజ్ అ టీఎస్పీఎస్సీ ఎక్స్ మెంబర్ గా నేను మాట్లాడాలి. శేఖర్ గారు నేను మాట్లాడాలి, టీఎస్పీఎస్సీ ఎక్స్ మెంబర్ గా నేను మాట్లాడాలి. హైందవి గారు ఫినిష్ చేయనియండి. తాను లిమిట్స్ లో ఉండట్లేదండి. ఫినిష్ చేయడం కాదు, అది పద్ధతి కాదు మాట్లాడే తీరు. వినండి హైందవి గారు, 10th క్లాస్ పేపర్ లీక్ చేస్తూ బండి సంజయ్ గారు దొరికిపోయిన మాట నిజం కాదా? 10th క్లాస్ పేపర్ లీక్ చేస్తూ బండి సంజయ్ గారు జైలు పోలేదా, అరెస్ట్ కాలేదా? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వెనుక కూడా బీజేపీ ఉన్నది. కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరు కలిసి, బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి, ఇద్దరు కలిసి టీఎస్పీఎస్సీ ని బద్నాం చేయాలని, కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని 1,63,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా 1,63,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా టీఎస్పీఎస్సీ ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండ్రు.